అజిత్ కుమార్, త్రిష, అర్జున్ సర్జా కాంబినేషన్లో సూపర్ హిట్ గ్యాంబ్లర్ తర్వాత వచ్చిన సినిమా విడముయార్చి, తగలా తైవాలన్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మార్క్ సంపాదించిన మగిల్ తిరుమలేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లైకా సంస్థ నిర్మించి ఈ చిత్రాన్ని తెలుగులో పట్టుదల అనే టైటిల్తో అనువదించి విడుదల చేశారు. కనీస స్థాయి ప్రమోషన్ లేకుండా తెలుగులో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. 12 ఏళ్ల వివాహ బంధం అనంతరం అర్జున్ నుంచి వేరుపడడం కోసం విడాకులు తీసుకొని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోవాలనుకుంటుంది కాయల్. ఒక చివరి ట్రిప్గా టిబ్లిస్ బయలుదేరుతారు. 9 గంటల జర్నీలో సెల్ఫోన్ సిగ్నల్ కూడా సరిగా ఉండని ప్రాంతంలో చిక్కుకుంటారు. అక్కడ అనుకోకుండా పరిచయమైన రక్షిత్ వల్ల అర్జున్ జీవితంలో ఊహించని మలుపులు ఎదురవుతాయి. అసలు రక్షిత్, దీపిక ఎవరు? అర్జున్ జీవితంలోనికి వచ్చారు. ఈ నలుగురు మధ్య జరిగిన డ్రామా ఏంటి? దాని కారణంగా అర్జున్ ఎలా ఎఫెక్ట్ అయ్యాడు వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ పట్టుదల మూవీ అని చెప్పాలి. రియాలిటీకి దగ్గరగా ఉండే హీరో పాత్రలో అజిత్ కుమార్ను చూడడం కాస్త కొత్తగా అనిపించింది. పోరాట సన్నివేశాలు కూడా చాలా ఆర్గానిక్గా ఉన్నాయి. అన్నింటికి మించి అనవసరంగా చంపుకోవడాలు లేవు. ఆ కారణంగా సినిమాలో అనవసరమైన హీరోయిక్ ఎలివేషన్స్ కాకుండా భార్యను కాపాడుకునే భర్త పాత్ర ఎంత చక్కగా ఎలివేట్ అయింది. అయితే అజిత్ పర్సనాలిటీలో చోటు చేసుకున్న భారీ మార్పులు కారణంగా చాలా చోట్ల కంటిన్యూటీ మిస్ అయిపోయిందట. దానివల్ల చిన్నపాటి కన్ఫ్యూజ్ కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పుకొస్తూ ఉన్నారు. త్రిష వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తుంది. సినిమాలో ఆమె పాత్ర పెద్ద ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కూడా అజిత్ పక్కన చాలా అందంగా కనిపించింది అంటూ మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్.